హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. ఏంటండి విశేషాలు? ఈరోజు ఒక చిన్న లాగండి షూట్ చేశాను. సండే లాగండి ఇది. ఈరోజు నేను మా వారు కొంచెం బయటికెళ్ళే పనుంది. అందుకోసమే మా పిల్లలకి లంచ్, టిఫిన్ రెడీ చేస్తున్నానండి. సండే అంటే పీస్‌ఫుల్‌గా ఉంటదండి. ఎందుకంటే అందరికీ లీవ్ గాబట్టి పీస్‌ఫుల్‌గా లేట్‌గా లేచి, లేట్‌గా వంట చేసుకొని, లేట్‌గా తిని, లేజీగా ఉంటది ఒళ్ళు. ఎందుకంటే వారం ఫుల్లు ఉరుకులు పరుగులతో పని చేస్తాం కదండీ! సండే రెస్ట్ గాబట్టి ఒక 8:30 కంతా లెగుస్తామండి. నేను మామూలు డేస్‌లో వర్కింగ్ డేస్‌లో 5, 5:30, 4:00 కూడా లేసి చేసుకుంటాను. కానీ సండే అంటే మట్టుకు బాగా బెడ్‌రూమ్‌లో ఉంటానండి. మాక్సిమం 8:30, 9:00 లెగుస్తానండి పీస్‌ఫుల్‌గా. లేట్‌గా డేని స్టార్ట్ చేస్తామనమాట. స్టార్ట్ చేసి పొద్దున్న 8:30కి లేసామంటే 8:30 ఆర్ 9 అయిపోయింది లెగిసినప్పటికి. ఎందుకంటే నైట్ మా వారు నైట్ షిఫ్ట్‌కెళ్ళొచ్చారండి. 11:30కి వచ్చారు. ఆయనొచ్చాక ఆయన కొంచెం స్నానం చేసి పడుకున్నప్పటికి 12 అయిపోయిందండి. 12 అయిపోయింది కాబట్టి కొంచెం లేట్‌గా లేచానులెండి. 9 అయిపోయింది లేచినప్పటికి. లేచినప్పుడు పొద్దున్న టిఫిన్ సింపుల్‌గా చేసేస్తామండి. చెప్పాను కదండీ! నేను మా వారు బయటికెళ్ళనేసి దానివల్ల పూరి కొంచెం చేస్తున్నాను. పూరి, ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ కావాలంటే చెప్పండి తనిగా వీడియో చేస్తాను. నేను చాలా సింపుల్‌గా ఎగ్ కర్రీ చేస్తానండి. అంటే మనం ఎగ్ అంటే ఉడకబెట్టి చేసే స్టైలు ఉంది. ఎగ్ కొట్టి కూడా కూర చేస్తారు కదండీ! ఆ కూర చేస్తున్నాను. ఈ కూర చపాతీకి, పూరికి, దోసకి దేనికైనా టిఫిన్‌కి బావుంటుందండి ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చెప్తానులెండి రెసిపీ ఎప్పుడైనా కావాలంటే ఇంకోసారి వీడియోలు షేర్ చేస్తాను. తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకి ఇద్దరు పిల్లలకి కదండీ! మధ్యాహ్నం లంచ్‌లోకి ఇద్దరికి అడిగానండి. పిల్లలు నాన్ వెజ్ చికెన్ ఏమి వద్దమ్మన్నారు. దానికోసం ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎగ్ బిర్యానీ కూడా చాలా సింపుల్‌గా అయిపోతుందండి. మసాలా హడావిడిగా ఏమి ఉండదు. సింపుల్‌గా చేసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోద్ది. ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి. బాయిల్ అయిపోయేవి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు పూరి చేస్తాం కదా! ఎప్పుడు కిచెన్‌లో పూరి చేసినా మా వారు హెల్ప్‌కొస్తారు. ఎందుకంటే మనమే చేసుకొని, మనమే ఫ్రై చేసుకొని కొంచెం డిఫికల్ట్‌గా ఉంటదనమాట పూరి. దానివల్ల పూరి చేసినప్పుడు, అలా వడలేసినప్పుడు, లేకపోతే ఏదైనా డీప్ ఫ్రై ఐటెమ్ చేసినప్పుడు మా వారు హెల్ప్ చేస్తారండి. ఈరోజు సండే కదా! ఆయన కూడా లీవు. దానివల్ల ఆయన కూడా హెల్ప్ చేస్తారు. హెల్ప్ అంటే ఆయన పెద్ద వంటలేమి రావండి. నాకు హెల్ప్ చేస్తారు. ఇగ సండే అంటే ఇదండి ఒక ప్లస్సు. మనకి ఏ పని చేసినా మగోళ్ళు హెల్ప్ చేశారంటే ఆ పని కొంచెం ఇంట్రెస్ట్‌గా చేసుకోగలుగుతాను. మా వారు బాగానే హెల్ప్ చేస్తారండి. ఆయన బట్టలు మిషన్ బా వాషింగ్ మిషన్‌లో బట్టలు ఆయనే ఏస్తారు. క్లీనింగ్ వర్క్ అంటే కొంచెం నేను చేసుకుంటాను గానీ, మిషన్ పని, వాషింగ్ మిషన్ పని, లేదంటే మాకు నీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటాయండి. చెన్నైలో చాలా ఏరియాలో నీళ్ళు కరెక్ట్‌గా రావు. ఇప్పుడు మాకు కూడా కొంచెం నీళ్ళ ఇబ్బంది ఉంది ఇంట్లోన. బయట నీళ్ళొస్తాయి. అవి తెచ్చి ఫుల్ చేసుకోవాలి. అవన్నీ పనులు మా వారు చూసుకుంటారు. వంట పని నేను చూసుకుంటాను. పిల్లలు కూడా హెల్ప్ చేస్తారండి. మా బాబు కొంచెం పెద్దోడు కాబట్టి వాడు కూడా హెల్ప్ చేస్తాడు. మా పాప కొంచెం హెల్పింగ్ నేచర్ తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పాపకి పెద్ద పని ఒకటి అప్పచెప్పానండి. ఏం పని తెలిసినా? గిన్నెలు కడిగేది. గిన్నెలు కడగడం అంటే నాకు చచ్చేంత తలవలికండి బాబు. నా వల్ల అవ్వదు. ఎన్ని పనులైనా ఎంతసేపైనా నిలబడి ఉండమన్నా ఉండి పని చేసేస్తాను గానీ ఆ గిన్నెలు తోమన ఆ టాస్కే నాకు పెద్ద పనిలాగా అనిపిస్తదండి. దానివల్ల కొంచెం అవాయిడ్ చేస్తాను. మా పాపకి అప్పచెప్పేస్తానండి. మా పాప నన్ను తిట్టుకుంటా గిన్నెలు తోమేస్తది. ఆ పనంటే మా పాపకి చిరాకే. కానీ నా కోసం పాపం అమ్మ అన్నీ చేస్తుంది కదని చెప్పి మా పాప ఆ పనులు చేసేస్తదండి. దానివల్ల నాకు ఆ ఒక్క విషయంలో మా పాప హెల్ప్ చేస్తది. తర్వాత అయిపోయిందండి. ఎగ్ బిర్యానీ తాలిచి పెట్టేసాను. బిర్యానీ అరిసి ముందే బిర్యానీ అరిసి నానబెట్టి పెట్టుకున్నానండి. అది కూడా పెట్టి అడుగులో పెట్టి సిమ్‌లో పెట్టేసా. తర్వాత ఎగ్ కర్రీ కూడా రెడీ చేసి పెట్టేసానండి. ఎగ్ కర్రీ సింపుల్ అండి. ఏం లేదు. ఉల్లిపాయలు, టమాటా అన్నీ ఫ్రై చేసుకొని, అన్నీ చేసుకొని, కొంచెం నీళ్ళేసుకొని, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఏసుకొని రెడీ చేసుకొని, గుడ్డు కొట్టి అందులో వేసేసి కొంచెం అంటే ఎక్కువ నీళ్ళేసుకోకూడదు. కొంచెం గ్రేవీలాగా నీళ్ళేసుకుంటే మీకెంత గ్రేవీ కావాలో అంత నీళ్ళేసుకొని కలిపేయాలండి. చాలా టేస్ట్‌గుంటది. ఒకసారి ట్రై చేయండి. అంటే చాలామంది గుడ్లులాగా ఉండి వండుకుంటారు గదా! గుడ్డు కొట్టి కూడా కూర చేసుకుంటారు. చాలా బావుంటదిది. అంటే ఇది అన్నంలోకంట టిఫిన్‌కి బావుంటదండి. పూరి, చపాతీ, ఇడ్లీ, నమ్మ పరోటా దానికి చాలా బావుంటది. మా ఇంట్లో ఇది చాలా బాగా కుదురుతదండి. మా పిల్లలకి, మా వారికి అందరికీ ఇష్టం. పక్కన మా పాప డాన్స్ ఏస్తుంది. అంటే సండే అంటే ఇలాగే ఉంటది. ఇల్లు డాన్సులు ఒకే ఖుషీగా ఉంటాం. ఎందుకంటే నలుగురు ఉంటే చాలా తక్కువండి ఇంట్లోన. దానివల్ల కొంచెం ఖుషీగా ఉంటామన్నమాట. సండే వచ్చిందంటే సినిమాకెళ్ళేది, బయటికెళ్ళేది, నలుగురు కూర్చొని లూడో ఆడుకుంటాము, ప్యాకాట్ ఆడతాము. అంటే ప్యాకాట్ అంటే పిల్లలకి ఆడలేండి. మా ఇద్దరం ఆడుకుంటాము. కార్డ్సు లేకపోతే నలుగురం కలిసి
టూటన్ ఆడతాము. అంటే సండే వచ్చినా కొంచెం ఫన్‌గా చేసుకొని అనుకుంటామండి. దానివల్ల మా వారు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ చేస్తారు. మా వారు ఎప్పుడూ బయటికెళ్తారు. సండే ఏదైనా ఆయన కొంచెం క్యాటరింగ్ పనికెళ్తారండి. ఆ పని ఉంటే మరి మా ముగ్గురం ఉంటామండి. లేకపోతే మా వారు కూడా మాతో జాలీగా ఆడుతారండి. సండే వచ్చింది ఆటలే ఆటలు, ఆటలు డాన్సులే డాన్సులు. మా పాపకి స్పీకర్ పెట్టి ఇచ్చామంటే డాన్స్ ఏస్తూనే ఉంది. గెంతుతూనే ఉంటది. అంటే డాన్స్ అంటే పెద్ద డాన్స్ అని కాదండి. బట్ డాన్స్ ఏస్తది. గెంతుతూనే ఉంటదనమాట. ఇలాగుంటదండి మా సండే అంటే ఇలాగే ఉంటది. జాలీగా ఉంటామండి. మీతో మాట్లాడుతుంటే పూరి కూడా వేసేసానండి. పూరి చాలా మంది ఆయిల్ ఎక్కువ తినరండి. అంటే మా ఇంట్లో ఆయిల్ ఎక్కువ అంటే నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఏస్తాను నేను కూడా. ఆయిల్ బానే యూజ్ చేస్తానండి. నేను యూజ్ చేసేది సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తానండి పూరి వేపడంకంతా. నేను వాడేది నువ్వుల నూనండి. నువ్వుల నూనెతో ఎక్కువ చేస్తాను నేను. మాకు రేషన్‌లో ఇక్కడే నూనె ఇస్తారండి. ఆ నూనె కొంచెం థిక్‌గా ఉంటే రిఫైండ్ ఆయిల్ అంటాం కదా! అదిస్తారు. సారీ అండి. రిఫైండ్ అంటాం కదా! అదిస్తారు. అదంత బాగోదండి అది. దానివల్ల నేను యూజ్ చేయను. అది తెచ్చి ఎవరికైనా ఇచ్చేస్తాను. లేకపోతే ఎవరికైనా డబ్బులకిచ్చేస్తాను. లేకపోతే కొంచెం చాలా సార్లు ఫ్రీ‌కి కూడా ఇచ్చేస్తానులెండి. అంటే వాళ్ళేం చేస్తారో మరి యూజ్ చేస్తారనుకుంటా. బట్ నేను ఇంట్లో యూజ్ చేయనండి అది. ఇది చేసేది రిఫైండ్ ఆయిల్ కాదు. సన్‌ఫ్లవర్‌తో చేస్తున్నాను నేను. అదయిపోయిన పూరి గూడా చేసి అయిపోయింది. మీతో మాట్లాడుకొని అన్ని పనులు అయిపోయావండి. ఎగ్ బిర్యానీ, ఎగ్ కర్రీ అండ్ పూరి అన్ని పనులయిపోయావండి. తర్వాత అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని చెప్పాను కదండీ! మా ఇద్దరం బయటికెళ్తున్నాం. కొంచెం రెడీ అవ్వాలి మళ్ళీ నేను. ఇప్పుడే స్నానంకెళ్ళి చేసుకున్న తర్వాత పిల్ల రెడీ చేసుకొని పిల్లకి చెప్పేసెళ్ళాను. వచ్చినప్పుడు లేట్ అవుద్దమ్మా చూసుకోండి జాగ్రత్తగా ఎళ్ళని మా పిల్లలు బాగా జాగ్రత్తగా చూసుకుంటారండి. ఏ ప్రాబ్లమ్ ఉండదు. పెద్ద పెద్ద పిల్లలు కదండీ! చిన్న పిల్లలతో కొంచెం కష్టంగుంటది. పెద్ద పిల్లలు కాబట్టి ఏం పర్వాలేదండి. బాగానే మెయింటైన్ చేసుకుంటారు. తను వాళ్ళతో పర్వాల్సింది చూసుకుంటారు. తర్వాత ఎగ్ బిర్యానీకి నేను ముందే గుడ్లు వేయనండి అందులోన. అంటే గుడ్లు అందులో వేసంటే మసాలా అంతా పీల్చుకొని కొంచెం నాకు చప్పగా అనిపిస్తాయి. దానివల్ల ముందే గుడ్లు వేయను. అన్నం ఒక 90% ఉడికిపోయిన తర్వాత గుడ్లను ఒక పెనంలో ఉప్పు, పసుపు, కారం అంటే పచ్చి కారమే వేసి కొంచెం ఫ్రై చేసి కట్ చేసి ఫ్రై చేసి కొంచెం రోస్ట్ చేసిన తర్వాత నా బిర్యానీలో వేసి మూతేసి ఒక 5 మినిట్స్ ఉంచుతానండి. అప్పుడు ఆ మసాలా అంతా, కారం అంతా అన్నంలోకి దిగి చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. చాలామందేంటంటే మా బిర్యానీ సారీ అదే రైస్ తాలింపు చేసినప్పుడు గుడ్లు అందులో ఏసేస్తారు. అలాగా చేసుకోవచ్చులెండి. అలాగే చేస్తే ఏమంటే గుడ్లంతా నీళ్ళలో ఉడికిపోయి కొంచెం చిన్నగా అట్నే తోలంతా కొంచెం సురిగిపోయినట్టుగా అయిపోద్దండి. దానివల్ల కొంచెం డిఫరెన్స్‌గుంటది. చూడడం కొంచెం అంత బాగోదు. ఇలా చేస్తే లుక్కు బావుంటది. తినేటప్పుడు గుడ్డు బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. చాలా బావుంటుంది. ఓకేనండి. మీతో మాట్లాడకుండా నా సండే లాగ్ కూడా షేర్ చేసేసాను మీతోని. డైలీ సండే ఇలాగే ఉండదండి. ఇప్పుడు బయటికెళ్తున్నాం కాబట్టి సింపుల్‌గా వంట తెలిసేసాను. లేదు మేమందరం ఇంట్లో ఉన్నాము అంటే ఏదైనా చికెను, మటను లేకపోతే ఫిష్ అలా చేసి తెస్తామండి. మీతో మాట్లాడక అన్ని పనులు కంప్లీట్ చేసేసాను నేను. ఎగ్ కర్రీ అండ్ పూరి వెజ్జేలండి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ అయితే సూపర్‌గొచ్చింది. మా పిల్లలు ఫోను చేసి చెప్పారండి. అమ్మ చాలా బావుందని చెప్పారండి. ఓకేనండి. ఈరోజుకి ఇదే వీడియో. నచ్చినగుంటే లైక్ చేయండి మర్చిపోకండి. కింద కామెంట్ చేయండి ఎలాగున్నాయని నా వీడియోలు. నన్ను సపోర్ట్స్ అందరికి ఇంకోసారి ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలాగుందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకండి. అందరికి ఇంకోసారి బాయ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.